ఓం ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం మూతయే సఖాయ ఇంద్రం మూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషణ్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరితమాసీత్ ప్రేరణా తదేషాం నిహితం గుహావి ప్రేరణా తదేషాం నిహితం గుహావి ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి 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 ఓం పరమపిత పరమాత్మా ఓం 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 సర్వరక్షక ఓం
सदा रक्षक, सर्वदा रक्षक, सत्यरक्षक, नित्यरक्षक, सर्वत्र रक्षक। ओम सर्वतः रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक, शाश्वत रक्षक, परम रक्षक, जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्वपिता, सर्वमाता, विश्वपिता, विश्वमाता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी। ओम जगतपति, विश्वपति, चित्तपति, चक्षुष्पति, वाक्पति, आपति, परापति, शुभस्पति, दीक्षापति, तपस्पति, व्रतपति, वास्तोषपति, प्रजापति, सर्वभूतपति। ओम शाश्वत भ्राता, त्राता, दाता, विधाता, प्रदाता, शाश्वत बंधु, शाश्वत मित्र, शाश्वत सखा, परम बंधु, परम मित्र, परम सखा, प्रथम बंधु, प्रथम मित्र, प्रथम सखा, सर्वबंधु, सर्वमित्र, विश्वमित्र, सर्वसखा, विश्वसखा। ओम शाश्वत गुरु, गुरूणां गुरु, परम गुरु, प्रथम गुरु, आदि गुरु, सनातन गुरु, सत्य नित्य गुरु, सर्व। ओम शाश्वत आचार्य, सर्वाचार्य, प्रथमाचार्य, परम। ओम शाश्वत स्वामी, सर्वस्वामी, सत्य नित्य स्वामी। ओम शाश्वत राजा, राजाधिराजा, महाराजा। ओम स्वराट, स्वयंराट, विराट, विश्वराट, अनंतराट, ब्रह्मराट, महाराट, पूर्णराट। ओम शाश्वत न्यायाधीश, अर्यमा। ओम शाश्वत सर्वाधारा, सदाधारा, विश्वाधारा, जगदाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, विश्वेश्वरा, जगदीश्वरा। ओम ईशा, परेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्। ओम सर्वव्यापक, विश्वव्यापक। ओम सर्वशक्तिमन्, निराकारा, निर्विकारा। ओम न्यायकारिन्, दयालु, अजर, अमर, अभय, अनुपमा। ओम नित्य पवित्र, परम पवित्र। ओम सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता, निर्माणकर्ता। ओम प्रभो, ओम स्वयंभू, ओम शंभु, ओम परिभू, ओम सर्वानुभव। ओम शंभव, मयोभव, प्रभव, विभव, सुभव। ओम भू, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवस्वः। प्रिया, प्रियाति प्रिया, प्रियतमा, प्राणात् प्रिया, प्राणस्य प्राणाधार, प्राणेश्वर, प्राणपति, प्राणदाता, जीवनदाता, जीवनेश्वर, जीवन जन्मदाता। ओम सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक,
సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్యచిత్ అనంతానంద ఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖ. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా వత్త హర్షదా సహోదా ద్రవిణోదా స్వస్తిదా ఆయుర్ద మోక్షద. ఓం 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 ఓం. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనం. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణవ. ఆత్మా బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సున్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మ పూర్ణాత్మ సర్వాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మరల్చాలి, తొలగించాలి, పడిపోకుండా పతనం కాకుండా కాపాడాలి, భయపెట్టాలి, బెత్తంతో భయపెట్టాలి, వణికించాలి. చెడ్డ పని చేసేవారు, పతనమవుతున్న వారు, అధర్మంలో ఆచరిస్తున్నవారు, అధర్మాచరణ అధార్మికుల చెడు ఆచారాల నుండి మరల్చాలి, మార్చుకోవాలి, పురుషులను మార్చుకోవాలి. చంచలమున పురుషులను చంచలత్వం నుండి స్థిరత్వానికి మార్చాలి. పురుషులు చంచలమున్న చిన్నప్పుడు బిడ్డ చిన్న ఉన్నప్పుడు ఆ వయసులో తల్లి మారుస్తుంది. తల్లి ముందుగా భయపెడుతుంది, తండ్రి కంటే ముందే తల్లి గమనిస్తుంది బిడ్డ యొక్క భావాలను, ఆలోచనలను, అలవాట్లను. చాలా మార్చే ప్రయత్నం చేస్తుంది, మందలిస్తుంది, కొడుతుంది, భయపెడుతుంది, అన్ని చేస్తుంది. తర్వాత మార్చుకునే బాధ్యత భార్యదే. భర్తను మార్చుకునే బాధ్యత భార్యదే. పత్నియే పతికి మార్గదర్శకురాలు. మార్గదర్శకులు మాత్రమే కాదు, శిక్షకురాలు, ప్రశిక్షకురాలు. ప్రశిక్షణ ఇస్తుంది, శిక్షణ కూడా ఇస్తుంది, శిక్షిస్తుంది కూడా. దండించాలి, అవసరమైతే దండించాలి, మాటలతో బెదిరించాలి, భయపెట్టాలి, పతనం కాకుండా చూడాలి. ఒక అలవాటు కాదు, అన్ని అలవాట్ల నుంచి. భావాలను కూడా మార్చే శక్తి భార్యకే ఉంటుంది. స్త్రీ శక్తి, ఆదిశక్తి, అద్భుతమైన శక్తి. స్త్రీలో మహాశక్తి ఉంటుంది. శక్తి స్వరూపిణి అమ్మ, శక్తి స్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి భార్య. అమ్మ కొంతవరకు శక్తిని స్వరూపిణి కావచ్చు, భార్య మహాశక్తి స్వరూపం. చెడు అలవాటు ఉన్నవారు, చెడు భావాలు ఉన్నవారు భయపడాల్సిందే, భార్యకు భయపడాల్సిందే. తప్పుడు భావాలు ఉన్నప్పుడు, తప్పుడు అలవాట్లు ఉన్నప్పుడు, తప్పుడు వ్యవచారం,
వ్యభిచారాలున్నప్పుడు, దురాచారాలున్నప్పుడు అటు ఇటు పోకుండా, పడిపోకుండా కాపాడుకుంటుంది. పతనం కాకుండా పతి, పత్ని పతనం కాకుండా కాపాడేది పత్ని. పతి పతనం అవుతుంటే కాపాడుకుంటుంది పత్ని. పడిపోకూడదు, పతనం కాకూడదు. భర్తను అన్ని రకాలుగా కాపాడుకుంటుంది. కాలు జారి పడిపోకుండా కూడా కాపాడుకుంటుంది. తాగుబోతులను కూడా భరిస్తుంది, వ్యభిచారులను భరిస్తుంది. రకరకాల ఆచారాలు, దురాచారాలు, వ్యసనాలు ఉన్నటువంటి భర్తను కూడా ఎందరెందరో పతివ్రతలు మార్చుకుంటూనే ఉన్నారు, బలవుతూనే ఉన్నారు. భార్యలే బలవుతున్నారు దురాచారం గల భర్తల యొక్క వ్యవహారంతో. అందుకే అమ్మ ఆదిశక్తి, భార్య అంతకంటే మహాశక్తి. జీవితాంతం నడిపించే, పతనం కాకుండా కాపాడే పత్ని, జీవన సంగి, జన్మ మిత్రురాలు. ఈ జన్మాంతం వరకు ఉండే మంచి మైత్రి భార్య యొక్క మైత్రి. భార్య భర్తలు శాశ్వత మిత్రులు ఈ జన్మ. అటువంటి పతిని కాపాడుకుంటుంది, ప్రేమగా చెబుతుంది, లాలన పాలన ఆలన చేస్తూ ఆప్యాయంగా చెబుతుంది, అనురాగంతో చెబుతుంది, అన్ని రకాలుగా చెబుతుంది. ఇంటి పరిస్థితిని వివరిస్తుంది, హెచ్చరిస్తుంది కూడా. ఉపదేశాలే కాదు, దండించే శక్తి కూడా ఉంటుంది. చీకట్లను దూరం చేయడానికి వెలుగు అవసరం, రాత్రిని దూరం చేయడానికి దినం అవసరం. సూర్యుని కిరణాలు ఏ విధంగా అయితే రాత్రిలో ఉన్నటువంటి చీకట్లను దూరం చేస్తాయో, ఆ విధంగా భర్తలో ఉన్నటువంటి దురాచారాలు, దురలవాట్లు, దుర్వ్యసనాలు, దుర్గుణాలను అనే చీకట్లను, రాత్రిని దూరం చేసే సూర్య కిరణాల వంటి భార్య, సూర్యరశ్మి పత్ని. అటువంటి పత్నిని ఏం అర్థం చేసుకుంటున్నారు భర్తలు? ఏ రకంగా ఉన్నా భరిస్తుంది భార్య, భరించేదే భార్య. భర్త కూడా భరించాలి, మరి అన్ని రకాలుగా భరించాలి. పత్ని వ్యభిచారం చేస్తే భరించలేడు, మాట వినలేడు. మరి వ్యభిచారం చేస్తున్నటువంటి భర్తను కూడా భరిస్తుంది, కాపాడుకుంటుంది, పడిపోకుండా నిలుపుకుంటుంది. అన్ని రకాలుగా తల్లిగా, కేవలం తల్లిగా మాత్రమే కాదు, ఒక మంత్రిగా, అంతేకాదు ఒక ఉపాధ్యాయురాలిగా, అధ్యాపకురాలిగా, గురువుగా అన్నిటిని భరిస్తుంది. ఎన్నో బరువులు మోస్తుంది గురువుగా. పత్ని శిక్షకురాలు, ప్రశిక్షకురాలు, పత్ని అధ్యాపకురాలు, ఉపదేశకురాలు. పత్ని యొక్క ఉపదేశాలను కనుక పాటిస్తే ఆ ఇల్లు స్వర్గం. అనేటువంటి ఆ పత్ని, ఆ అమ్మ, ఆ తల్లి తెలియని స్థితిలో ఉంటుంది, అమాయకంగా ఉంటుంది. వేదాధ్యయనం చేసినప్పుడే, విదుష్యమైనప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. అధ్యాపకురాలుగా, ఉపాధ్యాయురాలుగా, గురువుగా, ఉపదేశకురాలుగా, శిక్షకురాలుగా, ప్రశిక్షకురాలుగా ఆ పదవిని అలంకరించాలంటే ఆ తల్లికి తెలియాలి, ఆ శక్తికి తెలియాలి. తన శక్తి ఏమిటో, తన మహిమ ఏమిటో మహిళకు అర్థం కావాలి. తన మహిమ గురించి పెద్ద పరమాత్మనే
పత్ని యొక్క మహిమ ఏమిటో ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. పతనమయ్యేవారు, వ్యభిచారం చేసేవారు, ఇతరుల యొక్క కుటుంబాలను నాశనం చేసేవారు కొందరు ఉంటారు. ఇతరుల పరపత్నులు బాగానే ఉంటారు, ధర్మ మార్గంలో ఉంటారు, వారిని చెడగొట్టే వారు ఉంటారు కొందరు పురుషులు. అటువంటి వారిని కూడా రక్షించుకుంటుంది భార్య. ఈ భావన ఉన్నటువంటి మార్గదర్శనం చేసే మంత్రం ఇది. భార్యలు ఎలా ఉండాలో, భర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో, అవసరమైతే దండించిన కూడా అవసరం ఉంటుంది. దండించే అధికారం కూడా ఉంది అనే విషయంలో మంత్రం ఓ వ్రేషీణాం త్వా పద్మన్నా ఆధునోమి కకోననానాం త్వా పద్మన్నా ఆధునోమి బంధనానాం త్వా పద్మన్నా ఆధునోమి మదింతమానాం త్వా పద్మన్నా ఆధునోమి మధుంతమానాం త్వా పద్మన్నా ఆధునోమి శుక్రం త్వా శుక్ర ఆధునోమి అహన్నో రూపే సూర్యస్య రశ్మి. ఈ మంత్రం యొక్క ఋషి ఋషీణాం ఇత్యస్య దేవా ఋషయః. దేవా బహువచనం, ఋషయ బహువచనం, ఒక ఋషి కాదు. ఈ మంత్రానికి ఋషులు, దేవా దేవుళ్ళు, ప్రజాపతయో దేవతా దేవతలు, ప్రజాపతులు, యాజుషి త్రిష్టు కకునానాం ఇత్యస్య. యాజుషి జగతి అంటే ఛందస్సులు, వేరు ఛందస్సులు చెబుతున్నారు ఇక్కడ. ప్రజాపతయో దేవత తర్వాత యాజుషి త్రిష్టు కకునానాం ఇత్యస్య. ఇక్కడ శబ్దాలు కకునానాం, బంధనానాం ఇటువంటి వచ్చినాయి అక్కడ. యాజుషి జగతి బంధనానాం ఇత్యస్య మదింతమానాం ఇత్యస్య మధుంతమానం ఇత్యస్య చ యాజుషి త్రిష్టు. శుక్రం త్వా ఇత్యస్య సామ్ని బృహతి ఛందస్సు. ఈ రకంగా రకరకాల ఛందస్సులు ఉన్నాయి. తేషు తిష్టుభాః దైవతః జగత్యా నిషాదః బృహత్య మధ్యమశ్చ స్వరః. నిషాద, బృహత్య, మధ్యమ ఇవి స్వరాలు అన్నమాట. ఈ మంత్రముల ఉపదేశం అథ గార్హస్థ్య కర్మని పతిముపదిశతి. గార్హస్థ కర్మంలో పతికి ఉపదేశం అని చెప్పడం జరిగింది. పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మ జిజ్ఞాసు గారు కూడా దీనికి అర్థం రాయడం జరిగింది. ఈ ఉపదేశం ఏమిటో ముఖ్యంగా రాజు దురాచార్యణ రాజ్ఞ, దురాచార్యటువంటి రాజు సభాపతిన్వా లేదా సభాపతులను, తేషాం పత్ని వారి యొక్క పత్నులు, కథం ఉపదేశేయు ఏ విధంగా ఉపదేశించాలి అనే విషయంలో ఈ మంత్రం ఉపదేశం ఉన్నట్టుగా బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు చెప్పడం జరిగింది. మనం ఈ మంత్రం ఆధారంగా ఒకటి అర్థం చేసుకోవచ్చు. మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ఇది పనిచేయడం జరిగింది. రాజస్థాన్లో ఒక రాజు వేష పల్లకి మోస్తుంటే ఆ సందర్భం గుర్తుకొస్తుంది. అంటే మంత్రం భగవంతుని ఆదేశం, ఇది ఆపాలి, పతనం కాకుండా ఆపాలి అనే విషయం. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు పదచ్ఛేదం తర్వాత పదపాఠం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి పదపాఠం. వేషీణాం త్వా పద్మన్ ఆ ధునోమి కకోనానాం త్వా పద్మన్ ఆ ధునోమి బంధనానాం త్వా పద్మన్ ఆ ధునోమి మదింతమానాం ఇతి మదింతమానాం త్వా పద్మన్ ఆ ధునోమి మధుంతమానాం ఇతి మధుంతమానాం త్వా పద్మన్ ఆధునోమి శుక్రం త్వా శుక్రే ఆధునోమి అహనః రూపే
సూర్యస్య రశ్మిషు. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారం. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం వ్రేషీణాన్ త్వా పద్మన్నాధూనోమి కూననానాన్ త్వా పద్మన్నాధూనోమి బంధనానాన్ త్వా పద్మన్నాధూనోమి మదింతమానాన్ త్వా పద్మన్నాధూనోమి మధుంతమానాన్ త్వా పద్మన్నాధూనోమి శుక్రం త్వా శుక్ర ఆధూనోమ్యహ్నో రూపే సూర్యస్య రశ్మిషు. ఓం నమస్తే గురుజీ. ఈ మంత్రంలో ఉన్నటువంటి ఈ శబ్దాలకు అర్థం, పదార్థం పేరుతో మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినటువంటి అర్థాలు. వ్రేషీణాం దివ్యానాం అపామివ నిర్మల విద్యా సుశీల వ్యాప్తానాం ఏతా వై దైవీ ఆపస్తద్వైశ్చైవ. ఇది వ్యాకరణం. ముఖ్యంగా వ్రేషీణాం అంటే దివ్యానాం అపామివ. దివ్య అపాం, దివ్యమైన జలం, నిర్మలమైన జలం. జలం ఎలా ఉంటుంది? నీరు. దివ్యానాం అపామివ, దివ్య. ఇక్కడ దివ్యానాం బహువచనం ఎందుకు వచ్చిందంటే నీళ్లు బహువచనం. ఎప్పుడు కూడా నీళ్లు ఒకటి కాదు, నీళ్ళని బహువచనం చెప్తాం. అందుకే దివ్యానం, దివ్యమైనటువంటి నీళ్లు. ఇవ లాగా నిర్మల విద్య సుశీల. విద్య నిర్మలమైన విద్య, సుశీల మంచి గుణాలు ఉన్నటువంటి, వ్యాపించినటువంటి అని అర్థం. ఇక్కడ ఏతవై దైవీ ఆపహ తద్వైశ్చైవ. దైవీ దివ్యం అంటే దైవీ ఆపహ, దైవీ ఆపో, దైవీరాపో యాశ్చ ఇమ మానుష్యస్థాభిరేవ అస్మిన్ ఏతద్ ఉభయీభి రసం దదాతి. అంటే ఇక్కడ నీళ్లు రసాన్ని ఇస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కాదు, అటువంటి రసాలు అన్ని కూడా. అటువంటి విద్య, నిర్వహణ విద్య, సుశీల మంచి గుణాలటువంటి, అటువంటి దివ్య గుణాలు ఉన్నటువంటి లేదా దివ్య మంచి స్వభావం ఉన్నటువంటి భార్య, అటువంటి వారు. ఇది శతపథ భ్రమణంలో ఈ భ్రమణం రాయడం జరిగింది. అటువంటి వారిని ఎవరైనా పతనం చేసే ప్రయత్నం చేస్తే పురుషుడు, అప్పుడు పత్ని ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. అటువంటి నిన్ను. ఇక్కడ ఒక్కొక్క శబ్దానికి వేరు వేరు అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఈ మంత్రంలో ఉన్న శబ్దాల క్రమంలో అర్థం వస్తుంది. వెంటనే అర్థం రాకపోవచ్చు, మనం అనుభవంలో చూద్దాం. నిన్ను అంటే పత్నిని, పత్ని అంటుంది. అటువంటి నిన్ను. పద్మన్, నీవు ఎటువంటి వాడివి అంటే ధర్మాత్ పతనశీల, ధర్మం నుండి పతనమైనటువంటి గుణం ఉన్నటువంటి వాడ, ఓ పతి, ఓ భర్త అని సంబోధిస్తుంది. పద్మన్, పతనమయ్యే ఓ పతి అని అర్థం. పద్మన్, పతనమయ్యే పతి. ఎక్కడి నుండి పతనం అంటే ధర్మాత్ పతనశీల, ధర్మం నుండి, వైవాహిక ధర్మము, గృహస్థ ధర్మము, ఈ ధర్మాల గురించి తెలియకుండా దురాచారం వైపు వెళ్ళే పతనమైపోతున్నటువంటి ఓ పతి. ధర్మాత్ పతనశీల. ఆధునోమి, ఆసమంతాత్ ధునోమి, నేను ధుని కంపనే, కంపింపజేస్తాను, భయపెడతాను, బెదిరిస్తాను, వణికిస్తాను అని అర్థం. నేను వణికిస్తాను, ఆసమంతాత్ వణికిస్తాను. ఆధునోమి, ధుని కంపనే, కంపింపజేస్తాను, భయపెడతాను. ఇంటి పరిస్థితి చెప్పి, మీ వంశం గురించి గుర్తు చేసి, నీ వల్ల ఏం జరుగుతుంది, కుటుంబం ఏమైపోతుంది, వంశం ఏమైపోతుంది, ఎటువంటి పేరు వస్తుంది, తర్వాత మన వారసులు ఎలా ఉంటారు, వారికి ఎటువంటి పేరు వస్తుంది, నీ వలన, నీ వ్యవహారం వలన అని భయపెడతాను. ఆధునోని సమంతాత్ కంపయామి, కంపింపజేస్తాను, నేను వణికింపజేస్తాను. అత్రాస్ సర్గతో నిచ్, ఇది వ్యాకరణం చెప్పడం జరిగింది. కకునానాం భృషం శబ్ద విద్యయా,
గొప్ప శబ్ద విద్య ద్వారా. ఇక్కడ కాకుండా కుయి కుయి శబ్దే ధాతు, కుయి శబ్దే, శబ్దించడం ద్వారా, హెచ్చరించడం ద్వారా, నేను మందలించడం ద్వారా, భృషం గొప్ప శబ్దంతో, అంటే మెల్లిగా కాదు, భయపెట్టి పెద్ద బిగ్గరగా, భృషం శబ్ద విద్యతో. మరొక అర్థం మంచి శబ్ద విద్య అంటే మంచి విద్వత్తుతో, విద్వాంసురాలై వేదాధ్యయనం చేసినటువంటి పత్ని విదుషిమణి. ఆ శబ్ద విద్య ద్వారా నేను భయపెడతాను. నా ప్రమాణం, ఇక్కడ నీ మాటలు ప్రమాణం లేదు అని చెప్పడానికి. కుయి శబ్దే ఇత్యస్మాత్ యజి గుణాభావే భావే అభ్యస్తత. వ్యాకరణం ఏమని చెప్పడం జరిగింది. కకున పదాన్నమ ధాతో ఔనాదిక, ఉనాది కోశం ఉన్నటువంటి ప్రత్యయం ఇది. ధాతో ఔనాదికో, ధాతోరౌనాదికో, ధాతో ఔనాదిక నక్ ప్రత్యశ్చ తథా షష్ఠి భవచనం. ఇక్కడ షష్ఠి భవచనం ఉంది కకున నామాన్ని. ఆ విషయం చెప్పింది. ఎందుకు భవచనం వచ్చిందో, ఎందుకు షష్ఠి వచ్చిందో చెప్పడం జరిగింది. త్వా అటువంటి నిన్ను, పతనమైనటువంటి నిన్ను, ఆ ధునోమి. తర్వాత బంధనానాం, కళ్యాణ ఆచరణానాం. కళ్యాణ ఆచరణ అంటే మంచి ఆచరణ చేస్తున్నటువంటి స్త్రీలు ఉంటారు. అటువంటి వారిని నీవు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావు, తెరిపే ప్రయత్నం చేస్తున్నావు. అటువంటి నిన్ను పతనం అవుతున్నటువంటి నిన్ను ఆధునోమి. ఇంతకుముందే ధునం వచ్చింది కాబట్టి మళ్ళీ అర్థం చెప్పలేదు. నేను కంపింపచేస్తాను. వదింతమానాం అతిశయిత నందితనం. ఇతర పత్నులు లేదా పరస్త్రీలు అతిశయంగా వారు ఆనందాన్ని ఇస్తారు. అటువంటి వారు కూడా ఉంటారు. మనం గమనిస్తే వేశ్యల యొక్క వ్యవహారం ఇలాగే ఉంటుంది. ప్రేమ చూపిస్తారు, ఆనందాన్ని ఇస్తారు, మర్యాద ఇస్తారు, అన్ని చేస్తారు. అప్పుడు కొట్టుకుపోతారు పురుషులు. అటువంటి వ్యవహారం ఎలా ఉంటుందో అటువంటి వారిని చేరజేస్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు. అతిశయిత ఆనందితానం, అతిగా చాలా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చినటువంటి పరస్త్రీల యొక్క సమీపంలో, పరస్త్రీణాం సమీపే నువ్వు వెళ్తున్నావు, పరస్పర సమీపం వెళ్తున్నావు. నిన్ను, అటువంటి నిన్ను పతనమవుతున్నటువంటి ఇటువంటి చంచల మనస్కుడే నీవు, చంచల చిత్తం నీది. అటువంటి నిన్ను ధునమి కంపింపజేస్తాను, భయపెడతాను, పతనం కాకుండా చూస్తాను. మధుంతమాన అతిశయన మాధుర్య గుణోపేతాన. అతిగా అంటే చాలా అతిగా అన్నమాట. మధురమైనటువంటి వ్యవహారంతో, గుణాలతో ఉన్నటువంటి స్త్రీలు కొందరు ఉంటారు. వా ఛందసి సర్వే విధయో భవంతి. ఇది అష్టదేవ సూత్రం. ఇది నుడాగం. ఎందుకు నుడాగం వచ్చింది చెప్పడం జరిగింది ఇందులో. వంతమానం. అటువంటి నిన్ను పతనం అయిపోతున్నటువంటి ఓ భర్త, ఆధునమి నేను వణికిస్తాను, కంపింపజేస్తాను, రక్షించుకుంటాను. శుక్రం శుద్ధం వీర్యవంతం, శుద్ధమైన వీరుని కొరకు. నీ వీర్యం శుద్ధంగా ఉండాలి కదా, చెడిపోకుండా ఉండాలి. శుద్ధం వీర్యవంతం, నీకు శుద్ధమైన వీర్యవంతుడై నిన్ను నేను శుక్రం కొరకు, శుద్ధమైన వీర్యం కొరకు ధనుని నేను కాపాడుకుంటాను, అటు పోకుండా చేస్తాను. ఆహన్న దివస్య దినము యొక్క రూపంలో, దిన రూపంలో సూర్యుని యొక్క రశ్మి, ఆ రశ్ములలో అయం మంత్ర అంటే సూర్యుని రశ్మి ఎలా ఏం చేస్తుంది, వెలుగునిస్తుంది, చీకట్లను దూరం చేస్తుంది, రాత్రిని దూరం చేస్తుంది. ఆ విధంగా నీలో ఉన్నటువంటి చీకట్లను, అజ్ఞానాన్ని, ఆ దురాచారాలను, దుర్వ్యసనాలను నేను దూరం చేస్తాను భయపెట్టి ఉపదేశాలతో. ఈ విధంగా ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు అర్థం చెప్పడం జరిగింది. ఈ మంత్రం ఉన్నటువంటి అన్వయం చూస్తే హే పద్మన్, ఓ పతనమే పతి అని అర్థం. అన్వయంలో హే పద్మన్ వ్రేషేణాం
అపామివ వర్తమానానాం పత్నీనాం. విరేషి అంటే నీళ్ళలాగా శుద్ధంగా అనిపిస్తారు కొందరు స్త్రీలు, బాగానే ఉంటారు. అటువంటి వారు కూడా ఉంటారు. అటువంటి వారిని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. విరేషిణాం అంటే అపామివ వర్తమానానం పత్నినాం మధ్య, వారి మధ్యలో వ్యభిచారేణ వర్తమానం, వ్యభిచార రూపంలో వర్తమానం నిన్ను అహం నేను ఆధునోమి ఆసమంతా ధునోమి. హే పద్మన్, మళ్ళీ సంబోధన. హే పద్మన్, పతనమే ఓ పతి. కకునానాం సమీపే అంటే ఎక్కువ శబ్దాలతో, ఇంతకుముందు మంచి శబ్దాలతో, మంచి మాధుర్యమైన మాటలతో కొందరు ఆకర్షించవచ్చు, లేదా నీవు వారిని చెడగొట్టే ప్రయత్నం చేయవచ్చు మంచి మాటలతో, మధురమైన వాక్కులతో. అటువంటి మధ్యలో సమీపే మౌర్ఖేన మూర్ఖత్వంతో వర్తమానం మూర్ఖంగా వర్తించేటువంటి నిన్ను అహం ఆధునోమి అసమంతా ధునోమి. హే పద్మన్, బంధనానాం, మనం బంధకి అంటాం, కొంచెం బంధించే ప్రయత్నం చేస్తారు మంచి మాటలతో వేష్యలు. బంధనానం, ఇది తిట్టు కూడా బంధకి అనేది. అటువంటి సన్నిధవు అధర్మాచరితన, వారి సన్నిధిలో అధర్మాచరణ పూర్వకంగా ప్రవృత్తం అటువంటి నిన్ను అహం నేను ఆధునోమి. హే పద్మన్, మరింతమానం మంచి మాటలతో నిన్ను మత్తులో ఉంచేవారు ఉంటారు కొందరు. తను ఈడే దుఃఖంతో కూడినటువంటి దుఃఖదాయకులు, అటువంటి వారి మధ్య చిరంతం చేరుస్తున్నటువంటి నిన్ను అహం ఆధునోమి. ఏ పద్మన్, మధుంతమానం మధురంగా, మధులాగా తేనెలాగా మాట్లాడేవారు ఉంటారు. అప్పుడు నువ్వు ఆకర్షితులయ్యి అప్పుడు వెళ్ళిపోతావు. అప్పుడు కూడా నేను మర్యాదపూర్వకంగా కొందరు మర్యాదిస్తారు. కుచారినం, అటువంటి కుచారి నీవు, చెడు ఆచరణ గల నిన్ను కుచారినం త్వాం, కుచారి అయినటువంటి దురాచారి అయినటువంటి వ్యభిచారి అయినటువంటి నిన్ను అహం ఆధునోమి. హే పద్మన్, అహన్న రూపే ఓ పతనమే పతి, అహన్న రూపంలో దిన రూపంలో ఉన్నటువంటి సూర్యస్య రశ్మిషు, సూర్యుని యొక్క రశ్మిలో ఈ మరియు ఈ గృహే సంగతి, నువ్వు ఉండాలి, ఇంట్లో ఉండాలి, సూర్యకిరణాల్లో ఉండాలి, వెలిగిపోతుండాలి. చీకటి ఉండకూడదు, నీలో దురాచారం ఉండకూడదు, దుర్వ్యసనం ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు. సంగతి అభీప్సం, ఇంట్లో ఉండాలని కోరుకున్నటువంటి నువ్వు శుక్రం కొరకు శుద్ధమైనటువంటి వీర్యం ఉండాలి. శుక్రం కొరకు ఆధునాన్ని భయపెడతాను, వ్యభిచారి కాకుండా చూస్తాను అని అన్వయంలో మనకు అర్థం చేసుకోవాలి. భావార్థంలో యథా సూర్యస్య రశ్మిన్ ప్రాప్య, ఏ విధంగా అయితే సూర్యుని యొక్క రశ్మి కిరణాలను ప్రాప్య పొంది జగత్ పదార్థా శుద్ధ జాయంతే, జగత్తులోని పదార్థాలను కూడా శుద్ధమవుతాయి. సూర్యస్య రశ్మీన్ ప్రాప్య, సూర్యుని యొక్క కిరణాలను పొంది జగత్ జగత్తులోని పదార్థాలు శుద్ధమవుతాయి. తథైవ, అలాగే దురాచారి దురాచారి అయిన వాడు సుశిక్షణ ద్వారా, మంచి శిక్షణ ద్వారా, లేదా దండం చ ప్రాప్య, శిక్ష పొంది, శిక్షణ ద్వారా లేదా శిక్ష దండం చ ప్రాప్య పవిత్రో భవతి, పవిత్రవుతాడు. గ్రస్తై అత్యంత దుష్ట వ్యభిచార వ్యవహార, ఈ గ్రస్తుల ద్వారా ఇక్కడ బహువచనం గ్రస్తుల ద్వారా అత్యంత దుష్ట వ్యభిచార వ్యవహారం, అత్యంత దుష్టమైనటువంటిది ఈ వ్యవహారం అయితే అంటే వ్యభిచారమే. వ్యభిచార వ్యవహార సదాయేవ నిర్వర్తన, దూరం చేయాలి, ఉండకూడదు, ఇంట్లో వ్యభిచారం ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందని చెప్తున్నారు. శరీర ఆత్మ బల నాశకత్వేన, శరీరం బలాన్ని ఆత్మ బలాన్ని నాశనం చేస్తుంది, నాశనం చేసే ఆ గుణం ఉంటుంది. శరీర ఆత్మ బల నాశకత్వేన, శరీర బల నాశకత్వేన ఆత్మ బల నాశకత్వేన, ఆ కారణంగా
ధర్మ అర్థ కామ మోక్షానం ప్రతిబంధకత్వాలు. ధర్మ అర్థ కామ మోక్ష ప్రతిబంధకం అవుతుంది, ఆటంకం అవుతుంది, అడ్డంకి అవుతుంది. ఏది? ఈ శరీరం ఆత్మబలం లేకపోతే, శరీరంలో బలం, ఆత్మబలం, బుద్ధి బలం, మనోబలం ఉండాలంటే వీర్యం ఉండాలి, శుక్రం ఉండాలి, శుద్ధమైనటువంటి వీర్యం ఉండాలి. అందుకే వ్యభిచారం చేయకూడదు అని ఈ మంత్రంలో భావార్థం చెప్పడం జరిగింది. ధర్మ అర్థ కామ మోక్షాలకు ప్రతిబంధకం. ఎందుకు మనకు సుఖం లేదు, శాంతి లేదు, సంతృప్తి లేదు, నిర్భయం ఎందుకు ఉండట్లేదు, ప్రశాంతంగా ఎందుకు ఉండట్లేదు అంటే కారణం ఇది. వీర్యం ఉండాలి, అర్థం చేసుకోకూడదు, వ్యభిచారంగా మారకూడదు. అభిచారం. అభిచారం అంటేనే పాపం. అభిచారము సదాచారం ఉండాలి, అభిచారం కాదు, దురాచారం కాదు. అది విశేషంగా విశేషంగా అభిచారం చేయడం, మహా తప్పు చేయడం అన్నమాట. అభిచారం, వ్యభిచారం. ఇది మన శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది, ఇంటి పరిస్థితిని నాశనం చేస్తుంది, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది, వంశాన్ని, గౌరవాన్ని, మర్యాదను, ప్రతిష్టం. కాబట్టి వీరిని కాపాడుకోవాలి, వ్యభిచారి కాకూడదు. వ్యభిచారి కాకుండా పతిని ఏ విధంగా రక్షించుకోవాలో గొప్ప ఉపదేశం ఈ మంత్రంలో భగవంతుడు చెప్పినటువంటి సందేశం, హెచ్చరిక కూడా. జాగ్రత్త, మీరు ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలంటే మంచి శుక్రం ఉంచుకోవాలి, సదాచారి కావాలి, బ్రహ్మచారి కావాలి. ఇది విషయం. మంత్రం ఒకసారి మంత్రం చూద్దాం. ఓం విరేషీణాం త్వా పద్మన్నాధునోమి, కకూనానాం త్వా పద్మన్నాధునోమి, బంధనానాం త్వా పద్మన్నాధునోమి, మదింతమానాం త్వా పద్మన్న ఆధునోమి, మధుంతమానాం త్వా పద్మన్న ఆధునోమి, శుక్రం త్వా, శుక్ర ఇక్కడ ఇది శుక్రే అవుతుంది, శుక్ర ఆధునోమి అహో రూపే, అహం ఆధునోమ్య అహన్నో అహన్నహ రూపే సూర్యస్య రశ్మిషు. ఓం. ఇక్కడ పెద్ద. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ఓం నమస్తే గురుజీ. అభిచారము వ్యభిచారము ఏంటి గురుజీ? కొంచెం మళ్ళీ చెప్పండి. అభిచారము వ్యభిచారము రెండు ఒకటి. అభిచారం అంటే తప్పు చేయడం, పాపం చేయడం అభిచారం అంటారు. బయట కూడా ఈ శబ్దం ఉంది, అభిచారం. ఇప్పుడు వేషని అభిసారిక అంటారు కదా, వేష పేరు అభిసారిక. అభిసారిక అంటే చెడిపోయినదని అర్థం. అభిసారిక పేరు విని ఉంటారు, అభిసారిక. అభిచారం అంటే పాపం చేయడం, అది వ్యభిచారం, ఇంకా పాపం, మహాపాపం, విశేషంగా పాపం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. చెడిపోవడం, మామూలు భాష చెడిపోవడం అంటారు కదా, చెడిపోయింది అంటారు కదా, చెడిపోయాడు. వ్యభిచారం ఏమంటారు? చెడిపోయింది అంటారు, చెడిపోయిన ఆడది వ్యభిచారిని. ఇంకా ప్రశ్నలు, సందేహాలు? ఏం అర్థం చేసుకున్నారు? భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి? భార్య ఉపదేశకురాలు, ఉపాధ్యాయురాలు, అంతేకాదు శిక్షించే శిక్షకురాలు కూడా. చెప్పండి, ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. భర్తలు అనుకుంటారు భార్యను మేము రక్షిస్తున్నాము అని, కానీ భార్యలే రక్షిస్తున్నారని అర్థమైంది గురుజీ. భార్యలే రక్షిస్తారు కుటుంబాన్ని, భర్తను, పిల్లలను. మేమే భారం మోస్తున్నాం, మేమే రక్షిస్తున్నాం, మేమే పోషిస్తున్నాం.
అని భర్తలు అనుకుంటారు సహజంగా. కానీ కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా, సంతానాన్ని తీర్చిదిద్దుకోవాలన్నా అన్ని భార్య చేతుల్లోనే ఉన్నాయని ఈ మంత్రం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది గురూజీ. వంశాన్ని కాపాడేది తల్లే, భార్య. భార్య కూడా విదుషుమని అయి ఉంటేనే సాధ్యమవుతుంది గురూజీ. అప్పుడే సాధ్యం. అన్నప్పుడే. అంత ఎప్పుడు సాధ్యం? ఎప్పుడు శిక్షిస్తుంది? ధర్మాధర్మం తెలిసినప్పుడే కదా. అందుకే తల్లికే విద్య అవసరం. ఇప్పటి వరకు తల్లి ప్రశిక్షకురాలు సంతానానికి అని వచ్చింది గురుజీ. ఇప్పుడు భార్య ప్రశిక్షకురాలు, ఉపదేశకురాలు, టీచర్, గురువు. ఓం నమస్తే గురుజీ. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. పూర్వము పౌరాణికంగా కూడా చెప్పేవాళ్ళు గురుజీ, సతీ సావిత్రి ఇట్లా కొంతమంది పతివ్రతలు ఉన్నారు. వాళ్ళు భర్తని చాలా బాగా చూసుకునేవాళ్ళు. వ్యభిచార గృహానికి వెళ్ళాలని భర్త కోరినా కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు, అలా సహకరించి వాళ్ళు అని విన్నాను గురుజీ. కానీ ఇప్పుడు ఈ మంత్రం విన్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఇంతకు ముందే అర్థమైంది గురూజీ, కానీ మంత్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఆ చెడుని భరిస్తూ పతివ్రత అనిపించుకోవడం కాదు, పొరపాటున చెడు మార్గంలోకి భర్త వెళ్తుంటే దాన్ని గుర్తించి విదూషి మణిగా స్త్రీ తనంతా నిర్మించుకొని సూర్యకిరణాలు ఎలా అయితే చీకటిని పోగొడతాయో అలాగే స్త్రీరత్నం తన యొక్క యోగ్య గుణాల చేత భర్తలో ఉన్నటువంటి అవగుణాలను చెడును కూడా పోగొట్టాలి అని, వంశాభివృద్ధి కోసం పత్నిగా దోహదపడాలని తెలిసింది గురుజీ. పత్ని అంటే రక్షణ చేసేది అని విన్నాం, కానీ ఇంత స్పష్టంగా ఇప్పుడు తెలుసుకున్నాము. పతనం కాకుండా చూసేది పత్ని. పతనం కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో భర్త ఉన్నా సరే తన సామర్థ్యంతో విదుషీమణిగా మారి తన విద్వత్తు ధరించి మార్పు చేసుకోవాలి అని తెలిసింది గురుజీ. మరి అప్పుడే కదా కళ్యాణం. భర్త కళ్యాణ కారకుడు కానంత వరకు ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఎలాంటి కుటుంబం అయినా సుఖ సంతోషాలు ఉండవు. పురుషుడు ఎప్పుడైతే ధార్మికుడు అవుతాడో అప్పుడే అంతా సుఖం సౌభాగ్యం అవుతుంది. కాబట్టి ఇలా చెయ్యాలి భార్య అని మంత్రంలో చెప్పారని అర్థమైంది గురూజీ. నమస్తే గురూజీ. ఇంకెవరైనా? నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రం ద్వారా నేను అర్థం చేసుకుంటే ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలకి ఇంద్రియాలను జయించే ఆధిపత్యంగా ఎక్కువగా ఉంటూ, పురుషులకేమో ఇంద్రియాలకు వశమైనటువంటి పత్నులు కాకుండా రక్షించి భయపెట్టి వారు చేస్తున్నారంటే వారి ఉద్దేశం ఏంటంటే, వీరికంటే వారికి ఇంద్రియాల చేత జయించిన ఆధిపత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మంత్రం ద్వారా నేను అర్థం చేసుకున్నాను. బాధ్యత ఉంటుంది, స్త్రీలకు బాధ్యత ఉంటుంది. ఇంకెవరైనా? నమస్తే గురూజీ. చెప్పండి. చెప్పే సామాన్య విషయమైన అంటే భార్య ఇంట్లో ఆర్థిక వ్యవహారాల్లో భార్య చేస్తే చాకచక్యంగా జరుగుతుంది గురూజీ. వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారంలో. అదే పురుషుడు చేస్తే దాన్ని అంతగా మలచలేకపోతాడు ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఈ ఆర్థిక లావాదేవీలు చూస్తే ఆ ఇంట్లో అంటే ఒక సంపదని సృష్టించగలుగుతుంది అనమాట. ఆ శక్తి స్త్రీలకే ఉంది అంటే నాకు అర్థమైన విషయం. అంటే సామాన్య విషయం కూడా దీన్ని జోడించి చెప్పాలనుకున్నాను, చెప్పాను గురించి. నమస్తే. పతనం కాకుండా భార్యను చూసుకుంటుంది.
అలాగే ఉమ్. ఇప్పుడు అలాగే భార్యను పతనం కాకుండా చూసుకునే బాధ్యత భర్తదే. పతి అంటే కూడా అర్థం మళ్ళీ అదే, పాలించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. రక్షించుకోవాలి. పతి అధిపతి, అదుపులో ఉంచుకోవాలి. పతి అధిపతి కదా, అదుపులో ఉంచుకోవాలి భార్యను. అదుపులో ఉంచుకోకపోతే అంతే, మళ్ళీ పతిని కూడా పతనం అయ్యే అవకాశం ఉంది. రెండు వైపులు, ఒకవైపు కాకుండా రెండు వైపులు కూడా ఆలోచించాలి. అందుకే పతి పత్ని అన్నారు. రెండు శబ్దాల అర్థం ఒకటే. పతి భార్య పత్ని. భర్త, భార్య భర్త రెండు పదార్థం, రెండు శబ్దాల అర్థం ఒకటే. భరించుకుంటుంది, అలాగే భరించుకుంటాడు, భరణ పోషణ చేస్తాడు భర్త. రెండు అర్థాలు ఒకటే. భార్య అన్న భర్త అన్న, పతి అన్న పత్ని అన్న. అందుకే ఒకరినొకరు కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పతనం కాకుండా చూసుకోవాలి పతి పత్నులు. ఇంకా గురూజీ నమస్తే. చెప్పండి. ఈ మంత్రంలో ధూనోమి కుకున నానాం అంది, మీరేమో ధునోమి కకున అన్న, ఏది సరైంది గురూజీ? మరి మొదటి కకునాన్నా అంటే ఆ, కుని శబ్దించాలి అంటే అంటే ఎక్కువ శబ్దం చేసి ఉపదేశించేవారు ఉంటారు. కొందరు పెద్ద పెద్ద మాటలతో ఆకర్షించేవారు ఉంటారు అని అర్థం అక్కడ. కుని శబ్దే, కుకు. కుకు. తర్వాత ధూనోమియా ధూనోమియా, ధునోమి, ధూనోమి. ఇక్కడ మొత్తం ఆ ధూ ధూనోమి. అని ధూనోమి అని ఇచ్చాడు. మహాప్రాణం ధూనోమి, ఆ ధూనోమి. ఇంకా ఏమర్థం చెప్పండి, ఏమర్థం చేసుకున్నారు? ఇందులో ఏమర్థం చేసుకున్నారు? పత్నియే పతనమైనటువంటి భర్తను పత్ని రక్షిస్తుందని అర్థమైంది గురూజీ. రక్షించుకుంటుంది, రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఇదంతా తెలిసినప్పుడు తెలియాలి. ఆమె విశేషంగా విదుషీమని అయితేనే అది సంభవం అయ్యేటట్లు ఏర్పాట్లు చేయాలి. మరి తండ్రి, అన్న, తమ్ముడు, అవును గురూజీ. పురుషులు చేయాలి. చివరికి భర్త. ఎందరో భర్తలు భార్యను చదివించుకున్న వారు కూడా ఉన్నారు. ఎందరో చూస్తాం, భర్తలు సహకరించి భార్యను విదేశమని చేసి వారు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వారికి చదువు రాకపోవచ్చు, కానీ భార్యను మొత్తం విదేశమని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి భర్తలు కూడా ఉంటారు, అలాగే భార్యలు కూడా ఉంటారు. ఇంకెవరైనా సూచనలు ఏమైనా ఉన్నాయా? నమస్తే గురూజీ. చెప్పండి అమ్మా. ఇప్పుడు పతి అంటే పాలకుడు, పోషకుడు, రక్షకుడు. ఈ విషయం భార్యకి అర్థమైంది అనుకోండి, అతన్ని అంతే గౌరవంగా రక్షిస్తూ చూసుకుంటుంది. అదే విధంగా పత్ని అంటే రక్షణ చేసేది, నా రక్షకురాలు అని పతికి అర్థమైంది అనుకోండి, అంతే గౌరవంగా ఆయన కూడా పత్నిని చూసుకుంటాడు. అలా కాకుండా నేను పతిని, నేనే పాలకుణ్ణి, పోషకుణ్ణి, రక్షకుణ్ణి అనే అహంకారం లేకుండా స్త్రీని రక్షించటానికి పరమాత్మ నాకు గొప్ప కర్తవ్యాన్ని ఇచ్చాడు అనుకున్నప్పుడు యథార్థమైన రక్షణ జరుగుతుంది అనిపిస్తుంది గురూజీ. వాళ్ళ చిన్నపిల్లలు తెలియక నేను గొప్ప అనుకోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ అర్థం సరిగ్గా ఇద్దరూ అర్థం చేసుకుంటే అంతా కళ్యాణమే అనిపించింది గురూజీ. నమస్తే గురూజీ. రెండు శబ్దాల అర్థం ఒకటే. పత్ని అన్న, పతి అన్న, భార్య అన్న, భర్త అన్న. అర్థాలు అక్కడ స్త్రీలింగం పుల్లింగం అంతే, అర్థం ఒకటే. పతనం కాకుండా కాదు. ఈ రోజు అర్థం పతనం కాకుండా కాపాడుతుంది పత్ని. అలాగే పతనం అంటే పత్ని, భార్య పతనం కాకుండా కాపాడుకునేవాడే పతి. అదుపులో ఉంచుకోవాలి. పతి అంటే అధిపతి. కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పాలించాలి, పోషించాలి, అన్ని అర్థాలు వస్తాయి. పత్ని అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఇంకా ఎవరైనా? నమస్తే గురూజీ. భార్య భర్తలు అంటారు,
శ్రీమతి అండ్ స్త్రీ అంటారు, కానీ పతి పత్నులను ఎందుకు అన్నారని? అక్కడ ముందు పతి వచ్చింది, ఇక్కడ ముందు స్త్రీ వచ్చింది అని. కాపాడుకోవాలి. ముందు కాపాడుకునే బాధ్యత ఎవరిది? పతి బాధ్యత ఉంటుంది. ముందు కాపాడుకునే పని పతి. నమస్తే గురు. ఇక్కడ బాధ్యత ఎక్కువ ఉంది. పతి యొక్క బాధ్యత అంటే ఒక వ్యభిచారిని, భార్య వ్యభిచారిని అయిందంటే భర్త తప్పే ఉంటుంది. అది ఒక మానసిక విషయం అర్థం చేసుకోవాలి. అంటే శరీరం బట్టి మానసిక విషయం. ఆడవారు చెడిపోయారంటే కారణం మగవారే. అందుకే పతి పత్నులు. ఇంకా సూచనలు, ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? సుజాతమ్మ గారు, పద్మావతమ్మ గారు, నిర్మలమ్మ గారు. పద్మావతమ్మ గారు చెప్పండి. ఓం పరమపిత పరమాత్మకు శత సహస్ర కోటి నమస్కారాలు. గురూజీ గారికి నమస్కారం. పరమేశ్వర, కర్మఫలాలకు అనుగుణముగా ఈ శరీరాన్ని ఇచ్చావు తండ్రి. ఎన్నో దుడుకులతోటి జీవనం నడుపుతుంది తండ్రి. భర్తను మార్చుకునే శక్తి భార్య దగ్గరే ఉందని ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాను. కానీ విదేశమణి కావాలి కదా, అటువంటి విదేశమణులు కాని వారందరూ ఎంత దుఃఖాన్ని, వేదనని, మనస్తాపనని పొందుతూ ఉన్నారు పరమేశ్వర. విదేశమణి కానప్పుడు కర్మఫలం తీరిపోతుందని, కొంత జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకున్న కర్మఫలం తీరిపోతుందని, లేదా పూర్వ జన్మలలో చేసిన వారికి నేను తన ద్రోహం చేసి ఉందని, అందుకే అది ఇలా ఈ రూపంలో వచ్చిందని భావనతో జీవించే మహిళామణులు ఎంతో మంది ఉన్నారు పరమేశ్వరుడు. నాకు నీవు అందించిన ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలి తండ్రి. నాలోని దోషాలను, దుఃఖాలను దూరం చేసుకోవాలి తండ్రి. అందుకే ఎన్నో రకముల సూచనలు ఇస్తున్నా. సూచనలను నేను అర్థం చేసుకొని నీ దరి చేరటానికి నా ప్రయత్నం, నా పాదములు అడుగులు వేయాలి. అందుకు మీ సహాయాన్ని కోరుచున్నాను తండ్రి. ఎంతో దూరం నడిచి వచ్చాను. ఎన్నో అవమానాలు, దుఃఖాలు, బాధలు అన్నిటిని భరించే శక్తిని నీవే ఇచ్చావు తండ్రి. అటువంటి సహనాన్ని నీవే ఇచ్చావు తండ్రి. నాకు ధైర్యాన్ని, శక్తిని ఇచ్చి తల్లివి, తండ్రివి నీవే పరమాత్మ. గొప్ప గురువు గారిని అందించావు తండ్రి. ఆ గురువే తల్లి, తండ్రి నాకు అండగా నిలిచి ఉన్నారు. అటువంటి గురువుని అందించిన నీకు నేను నిన్ను తెలుసుకోవాలి తండ్రి. వారి బాటలో నేను నడిచి నీ దగ్గరికి చేరాలి. ఈ బ్రహ్మాండం అంతా నీదే తండ్రి. అసలు నాదంటూ ఏముంది తండ్రి? ఈ శరీరం అన్ని నీవే. ఆత్మ స్వచ్ఛంగా ఉంచుకుని
ఆనందరసాన్ని పొందేందుకు అర్పణం చేయి తండ్రి. తండ్రి, నా మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా నిశ్చలంగా ఉండేందుకు స్థితిలో ఉండి ఎవరి మీద ప్రేమ ప్రేమ కోసం నేను పడకపోతాను. మోహాన్ని తొలగించండి. నాలుగు మోహాన్ని తొలగించు. ఎన్నో కొరడా దెబ్బలు వేస్తున్నావు తండ్రి. దాన్ని స్వీకరిస్తూ నేను చేసుకున్న దానికి మీరు ఇస్తున్నారు పరమేశ్వరు. మీకు నా మీద ఎంతో దయ, జాలి, ప్రేమ కలిగి ఉండటం వలండి మార్పు కోసమే నాకు ఇలా చేర్చినారు పరమేశ్వరు. తండ్రి, నిద్ర చేసుకోదండి. నా గృహమే నాకు శాంతాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలిగించి మీరే గృహం తండ్రి. నా సుఖం నెరవేరాల తండ్రి. ప్రేమ సఫలీకృతంగా పరమేశ్వర నాకు శక్తి ఏమీ సిద్ధపడలేదు. నీవే నా ధైర్యాన్ని తండ్రి. నేను శక్తురాలైతే నిన్ను చేరుకునే నా ధైర్యాన్ని శక్తి చిన్నదాన్ని తెలుసుకునేందుకు ప్రేరణ తండ్రి. నీవే నీవే సర్వశక్తిమంతుడు తండ్రి. రక్షక నమస్తే. కళ్ళు మూసుకోండి. ఆసనం మార్చుకోండి. నడుము, వీపు, మెడతాల నిటారుంచుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం. हे पिता, हे जगतपति विश्वपति, हे पिता, हे पालक रक्षक नियंता नियामक सृष्टि स्थिति లయకారక నడిపిస్తున్నావు తండ్రి. తండ్రివై, తల్లివై, పుత్రుడివై, గురువై రక్షిస్తున్నావు. పతనం కాకుండా ప్రతిక్షణం కాపాడుతున్నది నీవే తండ్రి. మాటి మాటికి పతనమైపోతున్నాం, జారిపోతున్నాం ప్రభు. లోపల నుంచి అంత ప్రేరణతో హెచ్చరిస్తున్నావు, రక్షిస్తున్నావు ప్రభు.
ఏ తల్లి ఏ తండ్రి ఎవరు రక్షించలేని స్థితిలో కూడా ప్రార్థన కాకుండా చూస్తున్నాం. నీవే పతి, నీవే దాత విధాత సర్వాధార. దండించేవాడివి నీవే ప్రభు, యముడివి నీవే, నియముడివి నీవే. హే అర్యమ న్యాయాధీశ, న్యాయకారి ప్రభు, జడ చేతనాది గ్రహ నక్షత్రాలన్నీ కూడా అన్ని ప్రాణులను అన్ని ఆత్మలను రక్షిస్తున్నది తమరే ప్రభు. ఏది ధర్మము ఏది అధర్మము, ప్రగతి ఏమిటో పతనం ఏమిటో మీ వారిని వేదవారిని అధ్యయనం చేసినప్పుడు అర్థమవుతుంది. దురుగతిని పురోగతి అనుకుంటున్నాను, చెడిపోతూ పడిపోతూ ఇదే ప్రగతి అనుకుంటున్నాం. దురలవాట్లని దుర్విచారాలని ధర్మం అనుకుంటున్నాం. అజ్ఞానం, అవిద్య. విద్య అనే వెలుగులో అవిద్య అంధకారం దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వేద విద్య వెలుగులో సద్గురువుల సదాచార సంపన్నటువంటి ఆచార్యుల మార్గదర్శనంలో, ఋషుల మహర్షుల యొక్క మార్గదర్శనంలో తెలుసుకుంటున్నాం. సుఖమేమిటో దుఃఖమేమిటో, దుఃఖాల కారణం ఏమిటో, సుఖ సాధనాలు ఏమిటో తెలుసుకుంటున్నాం ప్రభు. వాస్తవాన్ని అంగీకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక పడిపోవడం ఉండదు, పతనం కావడం ఉండదు. ఏ అభిచారం చేయకుండా, ఏ వ్యభిచారం చేయకుండా వీర్యాన్ని రక్షించుకుంటూ వీరులమై శూరులమై ధీరులమై శరీర బలాన్ని ఆత్మబలాన్ని పెంచుకొని ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి బ్రహ్మచర్యం పాటిస్తాం ప్రభు. బ్రహ్మలో చరిస్తాం, బ్రహ్మ విద్యలో చరిస్తాం. వీర్య రక్షణ చేసుకుంటూ శరీరంలో ఏ రోగాలు లేకుండా, మానసికంగా ఏ భయాలు లేకుండా, ఏ అశాంతి ఏ నిరాశ లేకుండా ఆత్మశక్తి జాగరణ చేసుకొని వారి సహకారంతో తప్పకుండా చేరుకుంటాం ప్రభు. నీ ఉపస్థితిని, నీ అస్తిత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఏ తప్పు చేయకుండా ఉంటావు. నీవు అంతటా ఉన్నావు, అన్ని చూస్తున్నావు, రక్షిస్తున్నావు, కాపాడుతున్నావు, అన్ని గమనిస్తున్నావు. సర్వసాక్షివి, సర్వనీయంతో నీవే ప్రభు. భయపడాల్సిందే, వారికి భయపడాల్సిందే. ఎందుకంటే అన్ని చూస్తారు, అన్ని గమనిస్తారు. మనసులో ఏం జరుగుతుందో, ఈ ఆలోచన ఎటువంటి ఆలోచన, లోపలి భావాలు ఏమిటో అన్ని తమరికి తెలుసు. అందుకే తమరికే భయపడాలి. తమరికి భయపడితే ఇక తప్పు చేయకుండా ఉంటాం. నీవు అర్యముడివి, యముడివి నీవే, దండనాయకుడు నీవే, దండించేది నీవే ప్రభు. ఉపదేశించేది, ఆదేశించేది తమరే ప్రభు. వందనాలు ప్రభు, ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తాను. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి
విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, పరపిత పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని అంతటా అన్ని సమయాలలో గుర్తించి భయపడాలి. పరమాత్మకు భయపడితే ప్రపంచానికి భయపడాల్సిన అవసరం ఉండదు, పతనం కావాల్సిన అవసరం ఉండదు. పురోగతి పురోగతి, ఏ కష్టాలు రాకుండా, ఏ దుఃఖాలు రాకుండా, ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవనయానాన్ని కొనసాగించాలంటే పరమాత్మను ఒప్పించే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. భయంతో, భక్తితో, భావనతో, శ్రద్ధతో ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ముగించేద్దాం. శుభం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు.